హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 44 భాగాన్ని వినేద్దాం. శౌర్య తనలోనే తాను నలిగిపోతూ ఉంటాడు. సుధా గోవర్ధన్ మాటలకి ప్లీజ్ ఏమీ చేయొద్దు అంటుంది. అబ్బో తల్లి ప్రేమ, ఒప్పుకుంటావా కేసు అయితే అంటాడు గోవర్ధన్. శౌర్య ప్రస్తుతానికి ఒప్పుకుంటా అను సుధా, తర్వాత విషయం తర్వాత చూడొచ్చు అని అనుకుంటున్నాడు. సుధా మాత్రం ఏం సమాధానం చెప్పదు. ఇంకా ఆలోచిస్తున్నావా? ఓ 4 నిమిషాలు కునికితే ఈ పిండం మళ్ళీ తయారవుతుంది. దీనికోసం జీవితం వదులుకోవడం ఎందుకు అనుకుంటున్నావా అంటాడు గోవర్ధన్. సుధా ఆ మాటలకి ఛీ, మనిషిలా మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది. శౌర్యకైతే వాడిని ఎదురుగా ఉంటే చీల్చేయాలన్నంత కోపం వచ్చింది. ఒక ఆడపిల్లతో, అదే తల్లి అవుతున్న అమ్మాయిని ఇలా అంటాడా అని. నిజం మాట్లాడుతున్నాను అంటూ రాడ్ని చేతిలోకి తీసుకుంటాడు గోవర్ధన్. సుధా మనసులో ఇప్పుడు నేను వీళ్ళ మాటలకి ఒప్పుకుంటే దాత్రిపై నేను కూడా నింద వేసినట్టే. తన కోసం ప్రాణమైనా ఇస్తానే కానీ తనని కుట్రలో ఇరుక్కొనివ్వను అని చూస్తూ ఉంటే. ఒప్పుకుంటున్నావుగా అయితే ఆ హత్య నువ్వే చేశావని అంటూ రాడ్ని తిప్పుతూ అడుగుతాడు గోవర్ధన్. సుధా తల అడ్డంగా ఊపుతుంది. నా గురించి నీకు తెలీదు. జాలి దయ ఏమీ లేదు. గట్టిగా 2 సార్లు ఈ రాడ్తో కొడితే కడుపులో పిండం ఊపిరి ఆగిపోతుంది అంటాడు గోవర్ధన్. సుధకి కన్నీలాగవు. బేబీ గ్రో సరిగ్గా లేదని ఎవరికీ చెప్పదు. తనలోని తాను మదన పడుతూ మెడికేషన్ తీసుకుంటూ ఉంది. ఆ బేబీ గ్రోత్ కోసం చాలా ఇబ్బంది పడుతూ కూడా బేబీకి మదర్గా నేనున్నా కదా, నీకు ఈ లోకం చూపిస్తానని కూడా ప్రామిస్ చేస్తుంది. ఇప్పుడు 4th మంతానికి ఈ సమయంలో ఆ రాడ్ తగిలితే లోపలున్న బేబీ బ్రతకడం సాధ్యం కాని పని. నేను నిన్ను కాపాడుకోలేని నిస్సహాయతలో ఉన్నాను, నన్ను క్షమించు అంటూ తనలోని తాను కుమిలిపై ఆలోచనలతో కారుతున్న కన్నీళ్లతో నిలిచిపోతే జాలలేని గోవర్ధన్ కర్కశంగా ఆ చిన్న బేబీ పంపై పెద్ద రాడుతో బలంగా కొట్టాడు. సుధా ఆ నొప్పికి ఆ అని అరిచి నోరు తెరిచి గట్టిగా అరుస్తూ చిన్నగా బ్లడ్ కూడా నోటి నుంచి స్ప్లిట్ చేస్తుంది. ఇక బాధతో గట్టిగా ఏడ్చేస్తుంది. ఫ్రెండ్ కాల్ కోసం ఎదురు చూస్తూ నిద్రపోయిన దాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడి సుధా అంటూ లేస్తుంది. ఈ రాత్రి ఒంటరిగా వదిలితే ఎక్కడికి వెళ్తుందో అని హర్ష అక్కడే ఉంటాడు. దానితో ఏమైంది దాత్రి అంటూ తట్టగానే ఏమో గుర్తులేదు, సుధకి ఏదో అవుతుంది, నేను తనని కలవాలి హర్ష అంటుంది. ఇప్పుడా? రేపు కలుద్దు కానీ ఈ టైంలో వెళ్ళటం పద్ధతి కాదు అంటాడు హర్ష. దాత్రి ఆ మాటకి ఆగిపోయి మనసేమో బాగులేక లేచి తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శౌర్యకి అమ్మ కడుపుని కొట్టడం దృశ్యంగా కళ్ళ ముందుకు చేరి కళ్ళల్లో నీటిని తెప్పిస్తుంది. కారు నడపడం ఆపేస్తాడు. కన్నీళ్లతో కనులు మూసి బలంగా చాలా గట్టిగా తన బాధనంతా ఆ శివయ్యకి తెలిసేలా ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం అని జపిస్తున్నాడు. సుధా బాధను చూసి గోవర్ధన్ పైశాచికంగా నవ్వుతూ చెప్పాను కదే, విన్నావా? లేదే, అనుభవించాలి. ఇప్పటికైనా ఒప్పుకో, ఆ హత్య నువ్వు చేశావని, లేదా అంటూ మళ్ళీ రాడ్ పైకి ఎత్తుతాడు. సుధా అంత బాధలో కూడా తన చేతులతో గర్భాశయ భాగాన్ని కప్పేస్తూ ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెడతా అంటూ కాళ్ళు ముడుచుకుని దండం పెడుతుంది. ఆ మంత్రం జపిస్తున్న శౌర్య కళ్ళు సుధా ఆవేదన విని ఆ గోవర్ధన్ మీద కోపంతో రగిలిపోతాడు. గోవర్ధన్ని ముష్టిదండం ఎవరికి కావాలి? ఒప్పుకో, ఆ హత్య నువ్వే చేసినట్టు, లేదంటే నీ బిడ్డ బ్రతకదు, నువ్వు బ్రతకవు అంటూ ఈసారి కొడితే ఆ నొప్పికి సుధ కూడా ప్రాణం వదిలేయాలి అన్నట్టు ఆ రాడ్ని తిప్పుతూ బలంగా కొట్టడానికి సిద్ధమవుతాడు. సుధా ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది. మరోసారి రాడ్తో కొట్టడానికి గోవర్ధన్ సిద్ధమై చేతిలో తిప్పుతున్న రాడ్ని పైకెత్తుతాడు. కానీ రాడ్ ఇంచు కూడా కదలదు. గోవర్ధన్ రాడ్ రాదేంటి అని వదిలేస్తే అది గాల్లో అలా నిలబడి ఉంటుంది. దానితో తను వెనక్కి తిరుగుతాడు. ఆ రాడ్ని పట్టుకుని ఆపిన శౌర్య ఆ ఇనుప రాడ్ని తను పట్టుకున్న దగ్గర నలిపేసి పక్కకు పడేసి ఎదురుగా ఉన్న గోవర్ధన్ షర్ట్ని పట్టుకుని భస్మం చేసే శివునులా మౌనం ఆవహించి కోపంతో నిండి ఉన్న కళ్ళతో చూస్తాడు. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు తన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియక బొమ్మల్లా చూస్తారు. శౌర్య తన కోపాన్నంతా తెలిసేలాగా గోవర్ధన్ తలని తన తలతో ఢీ కొడతాడు. దానితో తల అంతా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది గోవర్ధన్కి. అంతలోనే శౌర్య తన 2 చేతులతో అతన్ని అడ్డంగా తిప్పి పైకెత్తేసి ఎదురుగా ఉన్న గోడ మీదకి విసురుతాడు. దానితో నడుం విరిగి కింద పడతాడు. ఆ దెబ్బకి లేవలేకుంటే తలంతా తిరిగిపోతూ నక్షత్ర మండలాన్ని తలిపిస్తూ ఉంటుంది. నెమ్మదిగా పడిన చోట నుంచి లేవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు వస్తుంది తన టీం. తేజ్, తాన్య, రామ్ వస్తారు. గౌతమ్ కూడా వస్తాడు. శౌర్య కాల్ మిస్ అయిన తేజ్ రామ్ల ద్వారా విషయం తెలుసుకుని వస్తాడు.
శౌర్య అక్కడున్న వాళ్ళని చేరి కోపం మొత్తం తీరేలా కొడుతూ ఉంటాడు. రామ్, తేజ్, గౌతమ్ కూడా వాళ్ళని దులిపేస్తూ ఉండగా తాన్య మాత్రం ధాత్రి ఎలా ఉందో అని తన దగ్గరికి వెళ్తుంది. సుధా బాధతో నేలకి తల ఆనించి విలువెలలాడుతూ ఉండగా తాన్య వచ్చి ధాత్రి అంటూ లేపుతుంది. వాసన చెంపలతో చిట్లిన పెదవులతో నోటి అంచున ఉన్న బ్లడ్తో నీరసంగా ఉన్న సుధను చూసి తాన్య షాక్గా ఎవరు మీరు అంటుంది. సుధా మాట్లాడే పొజిషన్లో లేదు. పక్కనే పడి ఉన్న గోవర్ధన్ తాన్య మాటలు విని ఎవరేంటి, ఈ అమ్మాయి ఆ డాక్టర్ కాదా? తాన్య గట్టిగా శౌర్య సార్ అని అరుస్తుంది. ధాత్రి ప్లేస్లో ఆ అమ్మాయి ఉండడంతో శౌర్య అప్పటికి కూడా కోపంగానే చూస్తాడు తాన్య వైపు. తాన్య భయంగా సార్ తీను ధాత్రి కాదు అంటూ సుధ వైపు చేయి చూపిస్తుంది. శౌర్య తన మీదకి వచ్చిన వాడి చేయి విసిరేస్తూ తను సుధ, తనని హాస్పిటల్కి తీసుకెళ్ళి తాన్య ఫాస్ట్గా అంటూ వాడిని ఎత్తి కిందేసేస్తాడు. సుధన, ధాత్రి కాదా ఈ అమ్మాయి పేరు? ఎవరు అమ్మాయి అనుకుంటాడు మనసులో గోవర్ధన్. తేజ్, నువ్వు తాన్యతో వెళ్ళు అంటాడు శౌర్య. తేజ్ తలోపి సుధా దగ్గరికి వెళ్ళి తన భుజాలు పట్టి పైకి లేపోతాడు. హే తేజ్ అంటూ తన మీదకి వస్తున్న వాడిని గోడకి తోసేసి అలా కాదు అంటూ శౌర్యాని సుధని చేతుల్లోకి ఎత్తుకుని ఎందుకు సుధా, ధాత్రి కోసం నీ కడుపులో బిడ్డను కూడా కాదనుకున్నావు అంటాడు. ఆ మాటతో సుధా గట్టిగా ఏడ్చేస్తుంది. శౌర్య హృదయం కకావికలమవుతుంది. తనని అలానే తీసుకుని వెళ్ళి కారులో పడుకోబెట్టి ఎదురుగా వస్తున్న తాన్య, తేజులకి కార్ కీ ఇచ్చి హర్ష హాస్పిటల్ అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళమని చెప్పి వెళ్ళిపోతాడు. హర్ష హాస్పిటల్కే ఎందుకు అంటాడు తేజ్. ఎందుకంటే ఇది సిబిఐ కేసు కాబట్టి మనకంటూ సీక్రెసీ ఉండాలి కదా. తాన్య సుధా తల వైపుకి వెళ్ళి తన ఒడిలో సుధా తలను పెట్టుకుని తన హ్యాండ్ కర్చీఫ్తో సుధకి పట్టిన స్వెట్ తుడుస్తూ మీరు ప్రెగ్నెంటా అని అడుగుతుంది. తేజ్ కార్ స్టార్ట్ చేస్తూ ఇందాక సార్ అదే కదా అంది, ఆమెను ఇబ్బంది పెట్టకు అంటాడు. సుధా ఆ నొప్పికి విలువెల్లాడిపోతూ ఉంటుంది. తాన్య కోపంగా చూసి సుధా పడుతున్న ఇబ్బందిని చూసి సరే ఫాస్ట్గా పోనీవు తేజ్ అంటుంది. తేజ్ కూడా ఫాస్ట్గానే హాస్పిటల్కి తీసుకెళ్తాడు. శౌర్య లోనికి వస్తూ హర్షకి కాల్ చేసి విషయం చెప్పకుండా మా వాళ్ళు వస్తున్నారు, నీ స్టాఫ్ని కావాల్సినవి చూడమని చెప్పు హర్ష అని మాత్రమే చెప్తాడు. హర్ష కూడా సరే అంటాడు. ఏమిటి ఎందుకు అనడు. అది శౌర్యపై తనకున్న నమ్మకం. కాలకాలన పిల్లిలా తిరుగుతున్న ధాత్రి ఎవరు హర్ష ఈ టైంలో కాలు అంటాడు అని అడుగుతుంది. అవసరమైతే డాక్టర్కి ఏ టైంలో అయినా కాల్స్ వస్తాయి కదా ధాత్రి అంటాడు హర్ష. ధాత్రి కూడా తలూపుతుంది. శౌర్య బయట నుంచి తిరిగి వచ్చే గ్యాప్లో గోవర్ధన్ అక్కడి నుంచి ఎలాగోలా లేచి తప్పించుకునే టైంలో ఇంతకుముందు ఆ బీరోలో ఉన్న సీసీ నన్ను ఆపేసి వాళ్ళున్న ఫుటేజ్ని డిలీట్ చేయమని ఒకరిని పంపుతాడు కదా, వాడు ఎదురుగా వచ్చి తగులుతాడు. దానితో గోవర్ధన్ భయపడిపోతాడు. వాడిని చూసి నువ్వా అని వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి అంటూ అతన్ని తీసుకుని కదలబోతుంటే శౌర్య వస్తూ కనిపిస్తాడు. వెంటనే తనతో ఉన్నవాడితో సహా అక్కడే దాక్కుని పోతాడు ఒక పక్కకి. శౌర్య కోపంతో వాళ్ళని వదలకూడదు అనుకుంటూ లోనికి వెళ్తాడు. అలా వెళ్ళిన కాసేపటికే ఈ గోవర్ధన్ పారిపోతాడు. శౌర్య లోనికి వెళ్ళి చూస్తే గోవర్ధన్ పారిపోయి ఉంటాడు. ఇక ఆ కోపంతో అక్కడున్న వాడి మనుషుల్ని నలిపేస్తాడు. ఆ తర్వాత తన వాళ్ళతో కలిసి హాస్పిటల్కి గౌతమ్ కారులో వెళ్తుండగా మీరు అవుట్ ఆఫ్ అన్నారు, మరి ఎలా వచ్చారు సార్ అంటాడు రామ్. శౌర్య ఆ మాటలతో ఆలోచనలో పడతాడు. తన కళ్ళు తెరిచేసరికి సుధాని కొట్టబోతుంటే ఆపేశాడు. ఆ ఫైటింగ్లో ఆలోచించలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎలా వెళ్ళాను అక్కడికి, నా కారు కూడా మా బ్యూరో బయట ఎలా ఉంది అని ఆలోచిస్తూనే ఉంటాడు. రామ్ చెప్పండి సార్ అంటాడు. శౌర్య కారుని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకొచ్చారు రామ్ అని మనసులో ఇది ఎలా సాధ్యమో, నేను ఇంత త్వరగా ఎలా వచ్చి చేరానో ఇక్కడికి అంత దూరం నుంచి అనుకుని ఆశ్చర్యపోతూ నాకున్న శక్తి వల్ల ఇలా జరిగిందా, ఇది నాలో ఉన్న శక్తినా అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తాడు. కరెంట్ అంటుకున్న కాకిలా గోవర్ధన్ వెళ్ళి మెయిన్ విలన్ ముందు పడతాడు. అతను విషయం అడగ్గా కాచిన మంచినీళ్ళు తాగి చెమటలు కక్కుతూ భయపడుతూ శౌర్య చూపుల్ని బలాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ చెప్పి అక్కడున్న అమ్మాయి ఆ అమ్మాయి కాదు అంట అన్న, వేరే అమ్మాయి అని చెప్తాడు. ఆ విలన్ ఏంటి అంటాడు. హా అన్న, మేము ఆ బ్యూరోలో ఉన్న అమ్మాయిని కొట్టాం, మాకు తెలియక. విలన్ ఆలోచిస్తూ ఏదో ఆలోచన వచ్చిన వాడై దీనితో ఆ ఆఫీసర్ అదే నువ్వు ఆకాశానికి ఎత్తావు కదా, వాడిని నేల మీద పడేలా చేస్తా, వాడికున్న జాబు ఊడేలా చేస్తా, అదే కదా వాడి ధైర్యం అని. జాబు ఊడితే వాడేమీ చేయలేడు, మనల్ని దాన్ని వెతికి మన గుప్పెట్లోకి తెచ్చుకుందాం, ఇక ఏ గోలా ఉండదప్పుడు. గోవర్ధన్ తలాడించి ఏం చేయబోతున్నావన్నా, తొందరదెందుకు చూద్దులే గాని అంటాడు విలన్. తాన్య సుధని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్ వచ్చి చెక్ చేస్తుంది.
సుధా పెయిన్ని చూస్తే డాక్టర్కి అర్థమవుతుంది. ఆవిడ కాసేపటికి చెక్ చేసి సారీ పిండం విచ్ఛిన్నమైపోయింది అంటారు. సుధా ఏడుస్తుంది బాధగా. తానియా కూడా తను చూస్తే బాధేస్తుంది. తేజ్ రూపం లేని ఒక ప్రాణం కోసం ఏడ్చేది తల్లి మాత్రమే అనుకుని బాధతో తల ఉంచుకొని ఉంటాడు. డాక్టర్ సుధతో ప్లీజ్ కంట్రోల్ అంటారు. సుధా అలాగే ప్రాణం లేని దానిలా ఏడుస్తుండగా శౌర్య, గౌతమ్, రామ్ వస్తారు. రావటం శౌర్య ఎలా ఉంది అని అడుగుతాడు. తాన్యా, తేజ్ ఏం మాట్లాడరు. డాక్టర్ విషయం చెప్పడంతో శౌర్య అలా స్తంభంలా నిల్చుని ఉంటాడు. సుధా వైపు దీనంగా చూస్తే సుధా ఏడుస్తూనే ఉంటుంది. తన కంటి కొనల నుంచి నీరు ఆగదు. తాన్యా, గౌతమ్, రామ్కి చాలా బాధగా ఉంటుంది. తేజ్ మాత్రం మేడం బాధపడకండి అలా ప్లీజ్ అంటాడు. శౌర్య కాస్త ఆలోచనలోకి వచ్చి సుధా దగ్గరికి వచ్చి ఎందుకు చెప్పలేదు సుధా నువ్వు ప్రెగ్నెంట్ అని? ఎన్నిసార్లు అడుగుంటాను నీరసంగా ఉంటున్నావు ఏంటి అని? నేను నవీన్కి ఎలా మొహం చూపించాలి సుధా? పోనీ వాళ్ళు ఒప్పుకో అన్నప్పుడైనా ఒప్పుకునే పని కదా. హత్య నువ్వే చేశావని తర్వాత నేను చూసుకునేవాణ్ణి. నా చేత ఇంతటి నేరం ఎందుకు చేయించావు సుధా అని మోకాలపై ఒరిగిపోతాడు. సుధా బాధగా నా తలరాత శౌర్య, నీ తప్పు కాదు, నువ్వు చేసింది ఏమీ లేదు. నిజానికి బేబీ గ్రోత్ బాగలేదని, ఎంత చిన్న ప్రాబ్లం అయినా బేబీ బ్రతకదని నాకు తెలుసు. అందుకే ఈ సంతోషాన్ని చెప్పి ఆ తర్వాత ఏమన్నా అయితే అందరినీ బాధపడడం ఇష్టం లేక భద్రంగా చూసుకుంటూ వస్తున్నాను శౌర్య. ఈ 2 days టాబ్లెట్స్ మిస్ చేశా, పైగా అతను కొట్టిన దెబ్బ అంటూ ఏడ్చేసి కళ్ళు తుడుచుకుంటూ నేను నేరం ఎలా ఒప్పుకుంటాను శౌర్య? అక్కడ నేను ఒప్పుకుంటే దాత్రి ఒప్పుకున్నట్టే, తనపై పడిన నిందని ఒప్పుకున్నట్టే. తన మనసు ఎంత స్వచ్ఛమైనదో తను అంతే స్వచ్ఛమైనది, అందుకే ఒప్పుకోలేదు. అయినా నాకంటూ ఓ జీవితం ఇచ్చింది దాత్రి. తన కోసం ఏం చేసినా తక్కువే. ఎవరో తెలియకుండా తోడబుట్టిన వాళ్ళకన్నా బాగా చూసుకుంది. అయినా నాకు జన్మనిచ్చే అదృష్టం లేదేమో శౌర్య. ఈ విషయం నవీన్కి మాత్రం చెప్పకు, తట్టుకోలేడు. శౌర్య బాధగా చూస్తాడు. అక్కడున్న తేజ్, తాన్యా, రామ్లకి వాళ్ళకి ఏదో రిలేషన్ ఉందని అర్థమవుతుంది. అక్కడ అంత గాఢమైన నిశ్శబ్దం అలుముకుంటుంది. అప్పుడు వస్తాడు హాస్పిటల్లో వర్క్ చేసే బాయ్. అందరూ అటు చూస్తే అతను శౌర్య సార్, మీడియా వాళ్ళు వచ్చారు మీకోసం. మీరు ఏదో గోల్మాల్ చేశారంట. మిమ్మల్ని బయటికి పిలవమంటున్నారు, లేదంటే హాస్పిటల్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తాం. అంతేకాదు ఈ హాస్పిటల్ అన్యాయాన్ని సపోర్ట్ చేస్తున్నారని కేసేస్తామని ఏదేదో అంటున్నారు సార్. ఇంకా సెక్యూరిటీపై అరుస్తున్నారు కూడా. శౌర్య బలంగా శ్వాస తీసుకుని పైకి లేచి ఈ టైంలో మీడియా ఏంటి? గౌతమ్, రేపటి న్యూస్ కోసం వీళ్ళకేం పనుండదు. ఏ ఇంటిలో ఏం గుట్టు ఉందోని కదరా అంటూ మీడియాపై వెట్టకారం ఆడతాడు. శౌర్య బయటకు వస్తాడు. తేజ్, గౌతమ్ కూడా ఆ వెనకే వెళ్తారు. రామ్, తాన్యా అక్కడే ఉంటారు. సుధా బాగా ఏడుస్తుండడం చూస్తే డాక్టర్ నిద్రపోవడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తుంది. శౌర్య బయటికి రాగానే ఆ మీడియా వాళ్ళు శివరామన్ కేసులో అసలైన నిందితురాలని వదిలేసి ఎవరో అమ్మాయిని ఎందుకు మీ బ్యూరోలో ఉంచారు? ఎవరి కళ్ళు కప్పుతున్నారు? ఎవరిని కాపాడాలని చూస్తున్నారు? ఎంత మొత్తం తీసుకున్నారు? ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇంతలో ఒక అతను నిస్వార్థంగా చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు అమాయకుల్ని ఇరికిస్తూ ఆమెపై దాడి కూడా చేయించి చనిపోయేలా చేసి అస్సలైన నిందితురాలే చనిపోయిందన్నట్టు కలరింగ్ ఇచ్చి కేసుని క్లోజ్ చేయాలనుకుంటున్నారా? వాట్ ఏ ప్లాన్ సార్. హలో, మాకు అలాంటి ఆలోచన లేవు. మీకు ఎవరో కాన్సెప్ట్ ఇచ్చి మరీ పంపించాలనుకుంటా అంటాడు గౌతమ్. సార్, మీరు మీడియాతో మాట్లాడుతున్నారు, మరి మీరు ఓ సిబిఐ ఆఫీసర్తో మాట్లాడుతున్నారని తెలీదా అంటాడు గౌతమ్. ఇంతలో ఇంకో విలేకరు మీరు తప్పు చేశారేంటి అని అడుగుతున్నాం. ఇక్కడ తంతంతా ఎవడో లైవ్లో పెడతాడు యూట్యూబ్లో, నీతి లేని ప్రభుత్వ అధికారి అడ్డంగా దొరికిన రాత్రి అని. నిద్ర రాకపోయినా పడుకునుండే తన మొబైల్లో అలా ఆ అమ్మాయిలు చనిపోతున్న వైఖరి గురించి ఇంకేమైనా కేసులున్నాయా అన్నట్టు చెక్ చేస్తుంటుంది రాత్రి. ఇంతలో ఆ లైవ్ కనిపించడంతో ఇదేంటి అన్నట్టు ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయగానే శౌర్య అనే కనిపిస్తాడు. తనలో ఏదో బాధ సైలెంట్గా ఉండి కనిపిస్తాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నీ వింటుంది రాత్రి. అది తన కేసు గురించే అని కూడా అర్థమవుతుంది. కానీ ఎవరు అమ్మాయి, ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుని చూస్తుంటే ఆ విలేకరులో ఓ పెద్ద ఆయన మీ మౌనం సమాధానం కాదు, ఎందుకు నిందితురాల స్థానంలో ఇంకొక అమ్మాయిని ఉంచారు? అంత పెద్ద బ్యూరోలో తనపై ఎలా అటాక్ జరిగింది? ఇందాక ఆ ఛానల్ వాళ్ళు అన్నట్టే మీరు ఈ అమ్మాయిని చంపేసి శివరామన్ గారి కేసులో నిందితురాలు చనిపోయిందని సృష్టిద్దామనుకున్నారా అని అడుగుతాడు. జస్ట్ స్టాప్ ఇట్. సుధాకు అలా అయిందని బాధ, నవీన్కి ద్రోహం చేశాననే భావం, రాత్రికి తెలిస్తే ఏమవుతుందనే భయం, ఇన్ని భావాలను మోస్తున్న శౌర్య వాళ్ళ మాటలకి ఏం సమాధానం చెప్పలేక తల వంచుకోబోతుంటాడు. తేజ్ వాళ్ళతో
హాస్పిటల్లో ఉన్న ఆవిడ పేరు సుధా. ఆవిడ నిందితురాలి యొక్క స్నేహితురాలు. నిందితురాలు పారిపోవడంతో ఈమెను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇంతలో సార్కి ఇంపార్టెంట్ కాల్ రావడంతో మమ్మల్ని ఉంచి వెళ్ళారు. మేమేమో ఇంత రాత్రి అయ్యింది కదా, రేపు చూద్దామని ఆవిడ్ని అక్కడుంచి వెళ్ళిపోయాం అంటూ నోటుకొచ్చిన అబద్ధాన్ని అల్లేస్తాడు. ఆ మాటలకి శౌర్య తేజ్ వైపు అలా చూస్తూ ఉంటాడు. తేజ్ మాత్రం మీడియా వాళ్ళతో ఈ కేసులో అస్సలైన దోషులెవరో బ్యూరోకి వచ్చి ఆమెని కేసు ఒప్పుకోమని ప్రాణాలు తీస్తామని చిత్రవద చేశారు. ఇక చాలా, ఇంకేమైనా చెప్పాలా? ఇప్పుడు మీరు తెలుసుకోగలరా నిందితుడు లేదా నిందితురాలు ఎవరో? తెలుసుకొని చెప్పగలరా? లేదు, కానీ ఓ చేతిలో మైకు, ఓ చేతిలో పెన్ను, కొందరు చేతిలో ఉన్న కెమెరా, అవన్నిటితో వచ్చి మీకు నచ్చినట్టు రాస్తారు, చూపిస్తారు. సమాజానికి ఉపయోగపడేటట్టుగా కాకుండా మీకు మా సార్ సమాధానం చెప్పాలా? ఆయన డ్యూటీ ఎలా చేయాలో ఆయనకి బాగా తెలుసు అంటూ సార్ పదండి అంటూ శౌర్యాన్ని లాక్కొస్తాడు. శౌర్య వస్తూనే అలా ఎందుకు చెప్పావు తేజ్? గౌతమ్, తేజ్ చెప్పిన దానిలో తప్పేమి లేదురా. ఎవరో కావాలని ఇలా నేను నిరికించారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేకపోతే ఈ విషయం చీఫ్ వరకు వెళ్తే నీ జాబ్ ఏమయ్యేది? హైయర్ డిపార్ట్మెంట్ నుంచి ఎవడో ఒకడు దిగేవాడు మళ్ళీ నీకోసం. అలా కాదురా సుధా అని తన గురించి ఈ మీడియా ముందు ఇలా చెప్పటం ఫ్యామిలీ వాళ్ళు కంగారు పడిపోతారా అంటాడు శౌర్య. అలా ఏం జరగదు సార్, బీ కూల్, పదండి మీరు అంటూ సుధా దగ్గరికి తీసుకుని వెళ్తాడు తేజ్. సుధా నిద్రపోతూ ఉంటుంది. శౌర్య వచ్చి సుధని చూసి పడుకుందా అంటాడు. లేదు సార్, డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారు అంటుంది తాన్య. ఓకే, డాక్టర్ ఎక్కడుంది అంటాడు శౌర్య. బయటికి వెళ్ళారు సార్ అంటాడు రామ్. శౌర్య అక్కడే కూర్చునిపోయి ఓ పెన్ అండ్ పేపర్ తీసుకుని రామ్ రిసెప్షన్లో అడిగి అంటాడు. రామ్ కూడా ఓకే సార్ అని తీసుకురావడానికి వెళ్తాడు. సుధా దగ్గర నుంచి వచ్చాక డాక్టర్ కాసేపటికి హర్షకి కాల్ చేస్తుంది. ఇక్కడ ఆ న్యూస్ చూస్తూ విన్న దాత్రి షాక్ అయి సుధని చిత్రవద చేయింటవేంటి? ఏం జరిగింది? శౌర్య నేను పారిపోయానని సుధని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడా? అంటే ఇదంతా శౌర్య కాదా చేసింది? తను నమ్ముతున్నాడా నేను నేరం చేసినట్టు? నమ్ముతున్నట్టే కదా. నేను ఒక పిచ్చిదాన్ని. ముందు సుధని చూడాలి, ఏదేవైనా అనుకుంటూ హర్ష కోసం వెళ్తుంది. హర్ష ఆ డాక్టర్ చేసిన కాల్ మాట్లాడుతూ బయట ఉంటాడు. హర్ష కోసం దాత్రి అక్కడికి వస్తుంది. అప్పుడే హర్ష, వాట్, సుధని హాస్పిటల్లో అడ్మిట్ చేశారా? సుధా అని తెలియదు హర్షకి. హా సార్, తను ప్రెగ్నెంట్ కూడా అంటాడు డాక్టర్. ఏంటి ప్రెగ్నెంటా? తన కండిషన్ ఏంటి ఇప్పుడు అంటాడు హర్ష. హర్ష మాటలు విన్న దాత్రి హర్ష దగ్గరకు వచ్చి ఫోన్ లాక్కుని స్పీకర్ ఆన్ చేస్తుంది. హర్ష షాక్ అవుతాడు. ఆ డాక్టర్ ఎవరో తనని కడుపులో కొట్టారు సార్, దానితో అబార్షన్ అయ్యింది. దాత్రి కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. సుధా ప్రెగ్నెంటా? తన ప్రెగ్నెన్సీ కోల్పోయిందా అని ఆలోచిస్తూ ఉండగానే ఇందాక తను విన్నది గుర్తుకొస్తుంది. ఎవరో సుధని చిత్రవద చేశారని. తన వల్లే సుధా ప్రెగ్నెన్సీ కోల్పోయిందేమో అనిపించి గుండెంతా బరువై అక్కడ అలానే మోకాళ్ళపై ఒదిగిపోయి ఏడుస్తుంది. హర్ష డాక్టర్తో, మీరు ఇంకొకసారి చెక్ చేయొచ్చు కదా తనని. ఆ డాక్టర్, నో సార్, అబార్ట్ అయింది, రిపోర్ట్ కూడా చూశాను. హర్ష సరే అని కాల్ కట్ చేస్తాడు. దాత్రి వెంటనే కళ్ళు తుడుచుకొని లేచి వెళ్ళిపోతుంది కోపంగా. హర్ష, ఎక్కడికి దాత్రి అంటాడు. నేను ఇప్పుడే సుధని చూడాలి హర్ష అంటూ ఆగకుండా వెళ్తుంటే దాత్రి గురించి తెలిసిన వాడవడంతో తనకి ఆగదని అర్థమై తన కారు తీస్తాడు. ఇద్దరు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.